మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక మనిషిని అతలాకుతలం చేస్తూ, ఒక వ్యక్తినే కాదు బిడ్డ, ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తూ ముందుకు వెళ్తుంది అంటే ఒక ముఖ్యమైనటువంటి 3 కారణాలు ఉంటాయి బిడ్డ. అందులో ప్రయోగ దోషము ఒకటి కావచ్చు, రెండవది కట్లు కావచ్చు. ఇవి రెండూ కాదు అనుకున్నప్పుడు శాపాలు అనేటువంటివి, వీటి రెండిటిని మించినటువంటి శాపాలు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది మిమ్మల్ని అంటే ఇక్కడ వంశాలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పుట్టినటువంటి పిల్లలు ఇబ్బందికరంగా పుట్టడము, సైకాలజికల్గా డిస్టర్బెన్స్లో ఉండేటువంటి విధానము, లేదా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఏదైనా గతంలో అంటే పోలియో ఇలాంటి కొన్ని వచ్చి ఇబ్బంది పోవడము, లేదా సడన్గా అనుకోని విపత్తు వచ్చి ఆ ఇంట్లో బాగా ఇబ్బంది కావడము, భర్తకు, భార్యకు, పిల్లలకు ముందుకు వెళ్ళలేకపోవడము, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయంటే శాపము కూడా ఒక కారణం కావచ్చు బిడ్డ. దీనిని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి దోషము. తర్వాత పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి. అంటే తల్లిదండ్రులను తెలుసు కానీ తెలియకనో సరిగ్గా చూసుకోకపోవడము, తల్లిదండ్రులు అంటే పిల్లలు తల్లిదండ్రులను చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి అంటారు బిడ్డ. సరే కనడం వరకు అక్కడ పక్కన పెట్టండి. ఈ కాలంలో ఉండేటువంటి యువత అంతా కూడా రకరకాలుగా వాక్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరు అవసరం కోసం వాళ్ళు ఉంటారు, ప్రకృతి ధర్మం కోసం ఆ తల్లిదండ్రులు అలా ఉంటారు, వాళ్ళ కోసం ఉండడం వల్ల పిల్లలు పుడతారు అనేటువంటిది ఈ ఆర్జీవీ లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది అంటే మెటీరియలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళ విధానం ఇలా ఉంటుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత చూడండి, మీరు తల్లిదండ్రులు అవుతారు, లేదా తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. చూడండి ఆ పిల్లవాడికి చూడండి వాడికి అర్ధరాత్రి చిన్నది ఇబ్బంది అని అనిపిస్తే ఆ భుజాల మీద వేసుకొని నలుగురికి చెప్పుకొని తెలిసిన వాళ్ళను పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి రక్తం ఇవ్వడానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మామూలు విషయం కాదు కదా బిడ్డ. ఇది ఏ సమస్య వచ్చినా పెంచుతారు కదా, తర్వాత మంచి చదువులు చదివిపిస్తారు, ఏది కావాల్సి అది కొనిపిస్తూ ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు ఒక వివాహాన్ని నిశ్చయం చేసిన వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వీడు సరిగ్గా ఉద్యోగం రాకపోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, సరిగ్గా డబ్బులు లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళు కాస్త ఆస్తిపాస్తులు అయినట్టయితే వీళ్ళు ప్రొటెక్షన్గా ఉంటారు, వాళ్ళకు పుట్టబోయేటువంటి పిల్లలకు ప్రొటెక్షన్గా ఉంటుంది, వాళ్ళ జీవితాలు బాగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా చేయడం జరుగుతుంది. కానీ శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే ఇంత చేసినటువంటి తల్లిదండ్రులను మర్చిపోయి ఆ మధ్యలో వచ్చినటువంటి అమ్మాయి కోసము అబ్బాయి కోసం వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళ జీవితంగా వెళ్ళిపోతారు, ఇదంతా మర్చిపోతారు. మరి ఇక అది అంటే సంరక్షించినటువంటి తల్లిదండ్రులనే వదిలిపెట్టినప్పుడు ఇక ముందు వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క ఆలోచన విధానము కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సరే ఎమోషనల్గా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళు ఆ తర్వాత కొంతమంది రియలైజ్ అయ్యి తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళ యొక్క వెనుక ఉండేటువంటి ఆస్తిపాస్తులను తీసుకునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఉంటుంది. అది వాళ్ళ యొక్క క్యారెక్టర్ ప్రకారం ఉంటుంది. ఇందులో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కనుక దీని గురించి మనం పెద్ద చర్చ అవసరం లేదు. అయితే ఇంత చేసినటువంటి తల్లిదండ్రులను కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఇబ్బందులు పాలు చేయడం మూలాన వాటి యొక్క దోషాలు పితృదోషాలుగా నెక్స్ట్ జన్మకు అది రావడం జరుగుతుంది. ఇక్కడ పితృదోషాలు శాపాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో మీ జీవితాలను అతలాకుతలం చేసేసి రోడ్డు మీదకి లాగిపడేస్తాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పుట్టినటువంటి పిల్లలు అంగవైకల్యంగా కానీ మానసిక చంచలత్వంతో పుట్టినా లేకపోతే ఒక షాడిజంగా ఉండేటువంటి విధంగా ఉన్నా
అది ఎంత ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం నరకం. దాన్ని ఏమంటారు, ఎంత బాధాకరం మీరు అర్థం చేసుకోండి. అది నరక యాతన. అది యాతన, మామూలు యాతన, మామూలు కష్టం కాదు. నరకంలో ఉండేటువంటి కష్టము ఇప్పుడు ఇప్పుడు లైవ్గా ఉన్నప్పుడే మీకు వస్తుంది, మీకు అర్థమవుతుంది కదా. ఈ శాపాలు, దోషాలు, పితృదోషాలు ఇలాంటివి మీ జీవితాన్ని విపరీతంగా ఇబ్బందులు పాలు చేసేటువంటి విధానం ఉంటుంది. వీటికి శాప నివృత్తి ఏం చేస్తారు? పూజ చేస్తారు, లేకపోతే అభిషేకాలు చేస్తారు. అది పోతుందా? ఈ శాపము అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అంటే మన గత జన్మలో మన తెలిసి కానీ తెలియక కానీ మన పెద్దలు ఏం చేస్తారంటే కొన్ని కుటుంబాలను కానీ ఒక కుటుంబాన్ని కానీ టార్గెట్ చేసి వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. వాళ్ళు అక్కడ ఉండకుండా చేయడము, లేకపోతే వాళ్ళని చంపడము, నరకయాతన. అంటే గత జన్మలో అంటే ఇక్కడ ఎలా ఉండేది అంటే జమీందారులు కావచ్చు, గతంలో ఇది వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జమీందారీ వ్యవస్థ అంటే మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటే రూలింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా రాజులు కావచ్చు, గత జన్మలో వీళ్ళు రూలింగ్ చేసి ఉండేటువంటి సందర్భంలో లేదు ఒక మంత్ర విధానాన్ని తెలిసి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేసి రకరకాలుగా ఏదో ఒక ప్రయోజనం కోసం ఇబ్బంది కనుక చేసినట్టయితే అదంతా వాళ్ళు ఏమీ చేయలేక ఆ కాలంలో వాళ్ళు ఏం చేయరు, మీరు బలవంతంగా ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధతోని ఆ మట్టి తీసి మమ్మల్ని కలకల అంటే బాధగా ఎప్పుడు గుర్తొచ్చేటువంటి విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక వీళ్ళ వంశం కూడా అలాగే కావాలి, అలాగే కలకల అనాలి, వీళ్ళ వంశము నాశనం అయిపోవాలి, ఈ వ్యక్తులు బాధపడుతూ ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని అయితే ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారో, తెలంగాణ భాషలో అయితే ఘోష పెడుతున్నారో అలాగే భగవంతుడు కూడా వీళ్ళని ఘోష పెట్టాలి, వీళ్ళు కూడా అలాగే కావాలి అని విపరీతమైనటువంటి బాధతో ఒక మట్టిని తీసి నీళ్ళ కొట్టేస్తారు, లేదా రెండు అరచేతులను భూమిపైన ఇలా కొట్టేస్తారు. ఇలా బాధతోని అన్నారు అంటే ఏదో ఒక జన్మలో అది పిడిలు తరతరాలుగా కొడుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవును, అది కొడుతూనే ఉంటుంది, అది ఇబ్బంది పాలు చేస్తూనే ఉంటుంది. ఇంత స్ట్రాంగ్గా వచ్చేటువంటి ఈ ఎనర్జీకి ఇక దాన్ని ఆపడము అంటే అది ఎవరి వల్ల కాదు నాని, ఒక భగవంతుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవంతుని యొక్క శక్తిని కూడా విపరీతంగా మనం ఉపాసన చేస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు, గుర్తుపెట్టుకోండి. పితృలను అంటే తల్లిదండ్రులను ఎవరైతే నానా రకంగా హింసించి ఏదో రకంగా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది అంతా కూడా వీళ్ళు అలాగే అనుభవించాల్సిన అవసరం లేదు, రకరకాలుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి, ఇది ఎక్కడైనా ఉంటుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు బిడ్డ. ఒకరిని మనం ఇబ్బంది పెడుతున్నాము, అది మనకు వచ్చి చేరుతుంది. ఇదే న్యూటన్ థర్డ్ లా, చర్యకు ప్రతిచర్య సమానము వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశము విడిపోయింది, పాకిస్తాన్గా, తర్వాత హిందూ దేశంగా విడిపోయింది, భారతదేశంగా పాకిస్తాన్గా విడిపోయింది, పాకిస్తాన్ ముస్లిం దేశంగా మారినప్పుడు ఏముంది, వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండే హిందువులందరినీ కూడా ఊచకోత కోస్తే ట్రైన్లలో ఆ శవాలను తీసుకొని ట్రైన్లో వచ్చినాయి. ఇది చరిత్ర బిడ్డ, ఇది రిటర్న్గా ఉండేటువంటి విధానము. సరే, అప్పుడు ఉన్నప్పుడు ఒక 60% ముస్లిమ్స్ ఉన్నారు, ఒక 40% ఏమో మిగతా అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమైంది, 98% వాళ్ళే. సో మరి మిగతా వాళ్ళని టెర్రరిస్టులు కావచ్చు, ఇంకొక రూపాలలో ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరిగింది. సరే, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందండి, ఒకరిని వాళ్ళ రిలీజియన్ కాకపోవచ్చు కానీ మీరు ఇబ్బంది పెట్టారు, ప్రకృతి ధర్మం ప్రకారం అది వాళ్ళు అనుభవించాలి కదా. ఆ రూపంలో ఇంకో రూపంలో వాళ్ళు జన్మించారు, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మొన్న రీసెంట్గా ఇది వరల్డ్ బ్యాంక్ నుండి నిధులు తీసేసుకొని కరాచీ యొక్క ఎయిర్పోర్టును వాళ్ళకి ఇచ్చేశారు, మెయింటెనెన్స్ మొత్తం ఇచ్చేసేసారు. అంతే, మొన్న కొన్ని పండుగలు వాళ్ళకి సంబంధించిన పండుగలు చేసుకోవడానికి కూడా వాళ్ళకి గోధుమలు దొరికినటువంటి పరిస్థితి. ఆఫ్ఘన్ పరిస్థితి ఎలా ఉందండి, రేపు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అవుతుంది. అరబ్ దేశాలలో సరే ఏదన్నా ఉన్నది అంటే ఉండేటువంటి పెట్రోల్ అయిపోయేంత వరకు వాళ్ళ పరిస్థితి ఉంది.
ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంది? పాకిస్తాను ఇలాంటి దేశాలుగా మారక తప్పదు. అంటే ఒకరిని హింసించి ఇబ్బంది పెట్టి ఏదో రకంగా ఇబ్బంది పెడితే అలా తప్పదు. ఏదైనా కూడా అది తప్పదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా నివృత్తి కావాలంటే దీనికి సంబంధించిన మంత్ర విధానాలు ఉంటాయి. ఆ మంత్ర విధానాలు మీరు ఉపాసన తీసుకోండి. ఏ ఉపాసన తీసుకున్నా కూడా ఈ శాపాలు, దోషాలు, నక్షత్ర గ్రహ దోషాలు, అలాగే పాప నివృత్తి, చెడు కర్మల నిర్మూలన, కట్లు పడకుండా ఉండడము, ఇవన్నిటికీ ఆ మంత్ర విధానంలోనే శక్తివంతంగా నిక్షిప్తం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పోవాలి అని అనుకున్నప్పుడు శాపాలు, పితృదోషాలు, నక్షత్ర గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు సమస్తము నిర్మూలనం కావాలంటే ఏకైక మార్గము మంత్రోపదేశము. నేను ఉపదేశం ఇస్తే సరిపోదు బిడ్డ. మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక 1 అవర్, ఒక 30 గంట ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దైవం ద్వారా, ఉపాసన ద్వారా వచ్చేటువంటి ఆ దైవిక శక్తి దాన్ని ఆపడం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.